ఈరోజు కర్నూలు జిల్లా ఓరకల్ మండలం నన్నూరు గ్రామం నందు బేడ బుడగ జంగల కాలనీలో రేపు 18వ తారీఖున జరగబోవు యువత బేడ బుడగ జంగం యువత సదస్సుకు కదిలి రావాలి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరినీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఖచ్చితంగా ఏదో ఒకటి అనేది తెగింపు అనేది ఉండాలా. మన దాంట్లో కూడా అన్ని కులాలకు రిజర్వేషన్ వస్తూ మన కులానికి రిజర్వేషన్ రాకపోవడం బాధ కలిగిస్తుందని చెప్పి ఉన్న పెద్దలు ఎత్తనేమి, యువకులు ఎత్తనేమి, చదువుకొని నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి మన అక్షరాస్యత ఎదిగి కూడా ఎలాంటి ఉపయోగం లేక నిరుద్యోగంగా మిగిలిపోయినటువంటి యువకుల నుంచి కూడా ఆ విధంగా తమ యొక్క వేదన రావడం జరిగింది. ఎన్ని రోజులు ఎంతకాలం ఇండియా నష్టపోకుండానే జీవించాలన్నా మన బతుకులు. కాబట్టి ఏదే అనేది తెగింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక పూట మన హక్కుల గురించి, మన రిజర్వేషన్ గురించి మనకు ఉంది. ఈరోజు ప్రభుత్వాలు చట్టాలు ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మన జంతువుల పోతున్నాం అంటే అరెస్ట్ చేస్తుంది. అదేవిధంగా మనం ఏమైనా చిన్న బాల్యవివాహాలు చేస్తున్నంటే పోలీస్ డిపార్ట్మెంటు బాల్యవివాహాలు చేయకూడదని చెప్పి చైల్డ్ లేబర్ వాళ్ళు కేసులు పెడతారు. అదేవిధంగా మన కుల పంచాయతీలు చేస్తున్నామంటే చేయకూడదు, మీరు లక్షలు కట్టకూడదు, మీ కుల పంచాయతీ చేయకూడదు, చట్టం ఉందని చెప్తారు కదా. మళ్ళీ ఆ చట్టాలు, ఆ అధికారులు, ఆ ప్రభుత్వము మనకు ఎందుకు రిజర్వేషన్ కల్పించలేకుందని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడిన మాట ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం గమనించాలి. అది మరి అన్ని చట్టాలు మా పై ఉన్నప్పుడు మరి మాకు రిజర్వేషన్ చట్టం మాకు వర్తించకపోవడం ప్రభుత్వం యొక్క విప్లవం కాదా, ప్రభుత్వం యొక్క దుర్మార్గం కాదా? మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే రేపు 18వ తారీఖున యువత తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి ఒక్కరోజు ఒక తెగింపు అనేది ఒక కార్యక్రమం పెట్టి కర్నూలు కలెక్టర్ ఆఫీసును దిగ్బంధం చేయడానికి కొనుక్కోవడానికి సంకలనం అవుతున్నాం. దీనికి యావత్తు బుడగ జంగాల యువత కులస్తులు కూడా గమనించుకోండి. దయచేసి మనం కూడా తెగింపు అనే ఉద్యమాలు అనేది తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా కాలయాపన చేస్తూ అన్యాయం చేస్తున్నాయి. మన ఒక గెలేమో వాళ్ళ ఓటు బ్యాంక్ గురించి, వాళ్ళ పరిపాలన గురించి, వాళ్ళ బడ్జెట్ గురించి, రాష్ట్ర బడ్జెట్ గురించి ఏమో కేంద్రం నుంచి బడ్జెట్లు వస్తాయి, వాళ్ళ అనుకూలంగా జీవోలు వస్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. మరి మనం పంపించిన ఒక నివేదిక బుడగ జంగాల రిజర్వేషన్ పైన పంపించిన నివేదిక కేంద్రంలో 8 నెలలు 9 నెలల వ్యవధిలో ఇంకా పెండింగ్ ఉంటుంది. పార్లమెంటు 3 సార్లు పార్లమెంటు జరిగినా కూడా అది బిల్లు పాస్ కాలేదంటే ఇప్పుడు జరగబోయే పార్లమెంట్లోనైనా మాకు న్యాయం చేస్తుందో చేయదో అనే అనుమానం ఉంది. కాబట్టి తెగింపు అనేది ఉద్యమాలు చేయడానికి మేము కొనుక్కుంటున్నాం. తస్మే ప్రభుత్వమా నేటికైనా సరే మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మీ కూటమి యొక్క ఔన్నతాన్ని చాటుకో, లేకపోతే రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట ఉందని చెప్పి మాకు ఇచ్చిన మాట తప్పితే ఇది దారుణంగా ప్రభుత్వం కూడా మీకు ఇక్కడ పాలకులు ప్రజాస్వామ్యం కూడా మిమ్మల్ని విమర్శించే విధానం పాలన వ్యవస్థలో ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఏదేమైనా రేపు 18వ తారీఖు యువత కదిలి రాండి, భవిష్యత్ కార్యాచరణలకు పునాది కాండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బుడగ జంగం.